ఢిల్లీలో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జంతు ప్రేమికులతో పాటు పలువురు సెలబ్రిటీలు సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నారు. ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. కొన్ని దేశాల్లో మాత్రం వీధి కుక్కల నియంత్రణకు కుక్కల్ని పట్టుకొని స్టెరిలైజేషన్ చేసి రెబిస్ వ్యాక్సిన్ వేసి తిరిగి వదిలేస్తారు. అయితే ఇక్కడ కూడా వీధి సునకాలు స్టెరిలైజేషన్ చేస్తే కుక్క కాట్లు తగ్గుతాయా? వ్యాక్సినేషన్ చేస్తే ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉంటుందా? వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ తర్వాత వీధి కుక్కల ప్రవర్తనలో మార్పు వస్తుందా? దాడులు తగ్గుతాయా? దీనిపై వెటర్నరీ డాక్టర్స్ అసలు ఏం చెప్తున్నారు? వెటర్నరీ డాక్టర్ జాకీర్ అహ్మద్ ఏమంటున్నారు? విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా మరిన్ని వివరాలు అందిస్తారు. వీధి కుక్కలకు సంబంధించి ఇప్పటివరకు చాలా వరకు ఘటనలు చూసాం. ర్యాబిస్ మరణాలు అంటే కుక్క కాటు జరిగిన తర్వాత చాలా వరకు మరణాలు అవుతాయి. స్టెరిలైజేషన్ వల్ల ర్యాబిస్ సోకే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధం ఉందా? సో ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ అండి. స్టెరిలైజేషన్ వల్ల అనేది ఇండైరెక్ట్గా రేబీస్ వ్యాధి నివారణకి ఒక మంచి కంట్రోల్ మెజర్ అది. ఓకే, స్టెరిలైజేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. మగ కుక్క కన్నా ఆడకుక్క కన్నా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేదాన్ని స్టెరిలైజేషన్ అంటారు. ఇప్పుడు సపోజ్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక ఏరియాలో ఒక 50 వీధిలో కుక్కలు ఉన్నాయనుకోండి. ఒక 25 మగవి, ఒక 25 ఆడవి. సో ఈ 50 కుక్కలకి మనం స్టెరిలైజేషన్ కనుక మున్సిపాలిటీ ద్వారా చేయించగలిగితే పాపులేషన్ పెరగదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి 50 నుంచి 51 అవ్వదు. కాబట్టి ఈ 50 డాగ్స్ కూడా హ్యాపీగా అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంది, మల్టిప్లై అవ్వదు. సో ఈ 50 కుక్కలకి స్టెరిలైజేషన్తో పాటు యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కనుక చేయిస్తే సో వాటిలో వైరస్ గ్రోత్, వాటిలో వైరస్ స్ప్రెడ్ వాటిలో మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ విధంగా వ్యాక్సినేషన్ అండ్ స్టెరిలైజేషన్ ఈ రెండు చేయిస్తే ప్రాపర్గా టైం టు టైం మున్సిపాలిటీ ద్వారా చేయిస్తే అప్పుడు మనకి ఖర్చు అవకాశం తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం రేబీస్ వైరస్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రేబీస్ వైరస్ ఆ వ్యాక్సినేషన్తో మీరు అరికట్టవచ్చు అంటున్నారు. కాకపోయినా వీధి సునకాలకి దాడి చేసే స్వభావం, గాయపరిచే పరిస్థితులు ఉంటాయి కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏంటంటే వ్యాధి సోకకపోయినా గాయం అయితే జరుగుద్ది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీధి కుక్కలు కనుక అవి ఎంత మనం వ్యాక్సిన్ చేసినా, ఎంత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినా వాటికి సెల్ఫ్ డిఫెన్స్ అనే స్వభావం ఖచ్చితంగా ఉంటుందండి. మనం వాటికి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తే, మనం హాని చేస్తే ఖచ్చితంగా అది వ్యాక్సినేషన్ అయ్యి ఉన్నా, స్టెరిలైజేషన్ అయ్యి ఉన్నా ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనకి ఖర్చు అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం పిల్లల తల్లిని ఎప్పుడూ మనం వాటి జోలికి వెళ్ళకూడదు. అండ్ గుంపులో ఉండే డాగ్స్కి కొంచెం దూరంగానే ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా వాటి కర్ర చూపించకూడదు, రాయితో కొట్టకూడదు. ఓకే, వాటి ఎప్పుడూ సూటిగా వాటి కంట్లో చూడకూడదు. చూస్తే ఖచ్చితంగా మనకి అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఒక వెటర్నరీ డాక్టర్గా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్స్ ఇస్తూ ఉంది. వీధి కుక్కల్ని ఒక కంట్రోల్ చేయాలి, ఒక చోట పెట్టాలని. ఒక డాక్టర్గా మీ అభిప్రాయం ఏమంటారు? సో ఒక వెటనరీ డాక్టర్గా, ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్గా నేను ఈ తీర్పుకి ఖచ్చితంగా విరుద్ధం అండి. ఎందుకంటే ఈ తీర్పు చాలా షార్ట్ టర్మ్ గురించి తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు కోర్టు, కానీ దీనివల్ల చాలా నష్టం కలుగుతుందండి. ఒక ఎకో సిస్టమ్, ఒక డాగ్ హ్యూమన్ లైఫ్ ఎకో సిస్టమ్ సొసైటీలో ఖచ్చితంగా దెబ్బతింటుంది. వీటికి సొల్యూషన్ ఏంటంటే వాటి వీధుల్లోనే ఉంటూ ఈ మున్సిపాలిటీ, ప్రతి సిటీలో మున్సిపాలిటీ కానీ ప్రతి సెమీ అర్బన్లో మున్సిపాలిటీ వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళు అన్ని డాగ్స్కి ట్రాప్ న్యూటర్ వ్యాక్సిన్ రిలీజ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. TNVR ఏంటంటే ట్రాప్ పట్టుకొని ఓకే వ్యాక్సిన్ చేయాలా, ఓకే తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి రిలీజ్ చేసేయాలా. ఎక్కడి నుంచి ట్రాప్ అంటే పట్టుకొని, ఎక్కడ పట్టుకున్నారో వ్యాక్సిన్ అన్నీ చేసి మున్సిపాలిటీ దగ్గర మళ్ళీ అక్కడికే వచ్చి రిలీజ్ చేయాలి. సో దీంతో ఏంటంటే డాగ్స్ అన్నిటికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయినట్టు ఉంటుంది, వ్యాక్సిన్స్ చేసినట్టు ఉంటుంది, వాటి ఏరియాల్లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఇది ఓవరాల్గా కుక్క కాట్లు మరణాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలోని
వెటర్నరీ డాక్టర్ జకీర్ అహ్మద్ చెప్తున్న మాటలు అంటే ప్రధానంగా ఏవైతే ఊర కుక్కలు ఉంటాయో, వీధి సునకాలు ఉంటాయో వాటికి పట్టుకొని వ్యాక్సినేషన్ చేసి స్టెరిలైజ్ చేసి అక్కడ ఎక్కడైతే సంచరిస్తాయో అదే ప్రాంతంలో విడిచిపెట్టడం వల్ల ఈ మరణాలకు కానివ్వండి, ర్యాబీస్ వ్యాధికి కానీ దాదాపుగా నివారించే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో చాలా వరకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.